ఉంటే నిద్ర వస్తుందని చెప్పి ఉపవాసం ఉండమని చెప్పింది. ఉపవాసం అంటే ఒక్క పొద్దు ఉండడం అనుకుంటున్నాం, భగవంతునికి దగ్గరగా నివసించడం. అది 7వ రోజు మీరు ఏమి లేకుండా, పండు లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, నీళ్లతోని ఉంటూ మౌనంగా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి, ఈ మౌనం ఉండి ఒక్కసారి మీరు చేసి చూడండి. ఏం పోతుంది మీ లోపల నుంచి అంటే, మీ లోపల చనిపోయిన కణాలు బయటకు వస్తాయి, అంటే మృతదేహాలు బయటకు వస్తాయి. ఒక్కసారి మీరు గమనించండి, మన మూత్రంలో వాసన ఉందా లేదా? ఎవరికైనా వాసన రాదా? వాసన రాదంటే మీరు యోగే. నిజమే, మన యోగులకు రావు. మలంలో వాసన ఉంది అంటే మనం యోగులు కాలేము. మన చెమటలో వాసన ఉంది అంటే కాలే. ఇంకా మన చెమట ద్వారా 10%, మలం ద్వారా 10%, మూత్రం ద్వారా 10%, శ్వాస మీద ధ్యాస ద్వారా 70% మనలో చనిపోయిన మృతదేహాలు. అంటే మృతదేహం మన లోపల ఎక్కడి మేడం? మళ్ళా కణాలు ఉంటాయా లేదా మన లోపల? ఒక కన్ను తయారు కావాలంటే 1000 కణాలు మన లోపల ఉన్నాయి. ఈ కన్ను దగ్గర 1000 కణాలు ఉంటాయి. ఆ కణాలు ఏం చేస్తాయంటే రోజు పుడుతూ ఉంటాయి, ఇటు ఉడతాయి, ఇటు చస్తాయి. మరి చచ్చిపోయినవన్నీ ఏడిపోతున్నాయి? నీ లోపల జమైతున్నాయి. నీ లోపల జమైనవి నువ్వు భోజనం పెట్టినప్పుడు అవి జమైతాయి. నువ్వు భోజనం పెట్టని రోజు చచ్చిపోయిన జీవ కణాలన్నీ ఈ మలం ద్వారా, మూత్రం ద్వారా, చెమట ద్వారా, శ్వాస ద్వారా 100% 7వ రోజు ఉపవాసం ఉన్న రోజు బయటకు వచ్చేస్తాయి. అంటే నీ లోపల ఏం జరిగింది? ఇప్పుడు శుద్ధి జరిగింది. మరి 6 రోజులు తిన్నదంటే 7వ రోజు శుద్ధి చేసుకున్నా వద్దా అమ్మా? నువ్వు శుద్ధి చేసుకుంటే నీ లోపల ఎటువంటి క్యాన్సర్, హార్ట్ అటాక్ ఉన్నా తగ్గే ఏకైక మార్గమే లంకనం పరమ ఔషధం. వారానికి 1 రోజు తప్పకుండా ఉండి చూడాలి. నేను ఉండి చూడాలి అంటే నేను చెయ్యక చెప్తలే, మీ అందరికీ తెలుసు. నేను మౌనము, ఉపవాసము ఖచ్చితంగా ఉంటా. ఆ రోజు ఉన్న రోజు ఒకవేళ పొరపాటున క్లాస్ వస్తే ఆ రోజు మౌనం వదిలిపెట్టి నెక్స్ట్ డే ఉంటా. నాకు ఎప్పుడన్నా ఈరోజు ఉండాలి అంటే వారం కాదు, 15 రోజులకోసారి ఉంటా, వారంకోసారి ఉంటా, ఎప్పుడు వండుకుంటూనే ఉంటా. కానీ దాని ఆనందం, దాని గొప్పతనం నాకు తెలుసు. తెలిసిన తర్వాత నేను మీకు చెప్తున్నా, లేకపోతే